శ్రీమాత్రే నమః. పూజా విధానం గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో ముందుగా శివతత్వం గురించి తెలుసుకుందాం. శివుడు అభిషేక ప్రియుడు. అందువల్ల పూజా మందిరంలో చిన్నది ఒక అంగుళం సైజు ఉన్నటువంటి స్ఫటికలింగాన్ని పెట్టుకుని మనం మనకుండేటువంటి ఒక్కో సమస్యకి ఒక్కొక్క అభిషేకాన్ని మనం స్వయంగా మనం చేసుకోవచ్చు. ఈ అంగుళం స్ఫటికలింగం వల్ల అభిషేకం చేయడం వల్ల మన తదుపరి చేయనిటి వాడు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా అవేమీ దోషం కాదు. అయితే శివుడికి ఏ ద్రవ్యంతో ఏ రోజు ఏ అభిషేకం చేస్తే బాగుంటుంది, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. గురువారం చెరుకు రసంతో అభిషేకించినట్టయితే ధనలాభం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.